వాళ్ళకే కానీ అందరూ కూడా చక్కగా ఉండాలంటే చక్కనైన ఒక శ్లోకం ఉన్నది, అందరూ కూడా చెప్పాలి నాతో పాటు. చెప్తారా అందరూ? అందరూ చెప్తారా? శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః రోగానశేషాన్ 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 అపహంసి దుష్టాద్ అపహంసి దుష్టాద్ 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 కామాన్ కామాన్ సకలాన్ సకలాన్ అభీష్టాన్ అభీష్టాన్ త్వామాన్ త్వామాన్ ఆశ్రితానాన్ ఆశ్రితానాం అభిమండలానాన్ అభిమండలానాం త్వామాశ్రితాహ్యా యదా అన్యదా ప్రయాంతే మమ గ్రామే గ్రామే బేతిగల్ బేతిగల్ గ్రామే నివాసినా సర్వ రోగ పీడ పరిహార అస్తు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి రోగాలకు సంబంధించి చెప్పుకున్నాం. మరి దానికన్నా ఇంకా పెద్దలైనది ఉన్నది ఈ మధ్యకాలంలో, అది ఇంకా చాలా పెద్దది కలియుగంలో. అన్ని బాధల కన్నా ఒక శత్రు బాధ ఉంటుంది, అందరు తెలిసిందే. ఒకటి ఇల్లు కట్టుకుంటే అయ్యో వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు అనే పరిస్థితిలో ఉంది కాలం. కలికాలం అంతా కూడా చెడునైన కాలము, అంతా కూడా కలియుగం ఎక్కడ చూసినా కూడా మొత్తం చెడే ఉంటుంది. మరి ఇవి కూడా వెళ్ళిపోవాలి, శత్రు బాధలే కానివ్వండి, కొంతమందికి చెప్పుకునే బాధలు ఉంటాయి మనసులో, ఆర్థిక బాధలే కానివ్వండి, ఇతరత్ర బాధలే కానివ్వండి, చెప్పుకోని బాధలు కూడా ఎవరు చెప్పుకొని ఉంటాయి. మరి మనకు అందరికీ జగత్ కుటుంబం ఎవరు? అమ్మవారే కదా. మన లోకాలంతా పరిపాలించేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆ యొక్క మన గ్రామంలో ఉన్న పోచమ్మ తల్లి ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం. మరి అమ్మవారు అక్కడి నుంచి 3 రోజులు బట్టి 2 రోజులు బట్టి మన దగ్గరనే ఉంటుంది అమ్మవారు. ఏమని చెప్పుకోవాలి అమ్మ అంటే దానికి కూడా ఒక శ్లోకం చెప్పింది. ఇది మీరు రోజులు చదువుకున్నా మంచిదే, యూట్యూబ్లో కొట్టి చూడండి. మేము ఎప్పుడు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే అందులో కొట్టండి, ఆరోగ్యానికి సంబంధించిన శ్లోకం అని కొడితే అందులో వస్తుంది. రోగాలన్నీ పోడగొట్టడానికి, శత్రుబాధ కూడా ఇంకొక అమ్మవారి శ్లోకం చెప్పింది. అందరు కూడా చెప్పచ్చు, నేను చెప్పేది అందరూ కూడా చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః ఓం సర్వ బాధ ప్రశమనం ఉపశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవం అస్మద్ తయా కార్యం అస్మద్ వైరి వినాశనం సర్వ బాధ ప్రశమనం త్రైలోక్య అఖిలేశ్వరి ఏవం ఏతద్ తథా కార్యం అస్మద్ వైరి వినాశనం. ఈ బాధలన్నీ శత్రు బాధలన్నీ పోవాలి తల్లి అని చెప్పుకుంటున్నాం మనసులో. ఇటువంటి బాధలు అమ్మవారితో చక్కగా మనసులో శ్రీమాత్రే నమః అంటూ చెప్పుకోండి. ఇప్పటి వరకు కూడా చండీ హోమం జరుగుతుంది. మొత్తము చండీ అధ్యాయంలో 13 అధ్యాయాలు ఉంటాయి. చండీ హోమం ఒక్కసారి చేస్తే 366 రోజులు చేసినతో సమానం. చండీ హోమం ఎక్కడ కూడా చెయ్యరు. హలో చండీ వినాయకు, కలియుగంలో గణపతిని అలాగే అమ్మవారిని ఎక్కువ ప్రార్థన చేస్తేనే మనకు తొందరగా ఫలితాలు వస్తాయని కూడా కలియుగంలో చెప్తున్నది మార్కండేయ పురాణం. దేవి భాగవతం ఉంటుంది. అందరూ కూడా వేదాలను చెప్పుకోలేరు, ఒక బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదువుకోవడానికి అర్హత ఉన్నది. ఈ కాలంలో అందరూ చేస్తున్నారు. కానీ మంత్రాధీనంతో దైవతం, మంత్ర ఎవడి ఆధీనంలో ఉంటుందంటే దేవత ఆధీనంలో ఉంటుంది. అయ్యా మేము మా ఊర్లో ఇంత మీద ప్రతిష్ట చేసుకుంటున్నాం, దేవుడు ఇక్కడికి వచ్చి కానీ రుజువు చూపిస్తారా మీరు అని ఒక సందేహం అందరు కూడా రావచ్చు. మంత్రాధీనంతో దైవతం, మంత్రం ఆధీనంలో దేవుడు వచ్చి కూర్చుంటాడు. అయ్యగారు మంత్రం చెప్పిండు అంటే ఇక్కడికి వచ్చి దేవుడు కూర్చుంటాడట. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, మంత్రం ఎవరి దగ్గర ఉన్నది
అమ్మవారి దగ్గర మాత్రమే ఉంటది, అంతేనా? మీకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో శాలోళ్ళు ఆ తర్వాత ఎవరు పడితే వాళ్ళే జంజాలు వేసుకొని అందరు చేసుకుంటున్నారు. కానీ ఇది కాదు, వేదం చదవడానికి ఒక బ్రాహ్మణుడికి అర్హత. ఇంకొకటి మరి అయ్యగారు మేము చదువుకోవడానికి కూడా ఉండాలి కదా, మరి మీరు చదువుకోవాలన్నప్పుడు అందుకు అప్పుడు అష్టాదశ పురాణాలు అని చెప్పబడ్డది. ఆ 18 పురాణాలు మీరు అన్ని కూడా చదవాలి. ఇంతవరకు ఇక్కడ ఒక్క పురాణం కూడా చదవాలి మీరు. 18 పురాణాలనే మీకు. మాకెట్లయితే 4 వేదములు ఉన్నాయో మీకు 18 పురాణాలు ఉన్నాయి. ఒక్కరిని చదివి రామాయణం మహాభారతం ఎవ్వరికి తెలియదు. భగవద్గీత తెలుసా? ఒక్క శ్లోకం వస్తుందా? ఎక్కడ పోయింది హిందూ ధర్మం? దేవాలయం కూర్చోమంటే కూర్చోరా ఇక ముస్లింలు. అందుకనే ఇవన్నీ జరగొద్దు. చక్కగా మనం సనాతన వైదిక హిందూ ధర్మాన్ని కాపాడాలి. గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పడానికి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః. నమః ప్రకృత్యై భద్రాయై వేదా